మొట్టమొదటిగా ఈ కోనసీమ జిల్లా తంగేరు ప్రాంతానికి నన్ను పిలిపించి నా ద్వారా ఈ ప్రాంతంలో సువార్త వినిపించబడడానికి కారణమైనటువంటి తోటి దైవజనుడు పాస్టర్ దొరబాబు అన్న గారికి క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి దైవజనులకి క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి రాలేదు. మనం ఎప్పుడూ ఆలోచించని విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఈ మాట బైబిల్లో లిఖించబడింది. అయితే దానిని నిదానించి చదివే ఓపిక మనకు కానీ మనలాంటి సార్వత్రిక సంఘానికి కానీ లేదు. ఎందుకంటే ఎవరికి సంబంధించిన కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి సంబంధించిన రోగాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి సంబంధించిన పని బాటలు తీరిక లేనటువంటి విధానం ఉంది. పాంప్లెట్లో అన్నగారు 3 అంశాలు రాశారు. శక్తివంతమైన ఆరాధన, రెండవది అంటే ఆత్మను రక్షించే వాక్యమా ఏదో రాశారు. మూడవదిగా రాశారు రోగుల కొరకు. ఇలాంటి సమస్య ఒకటి వచ్చింది కాబట్టి క్రైస్తవులకి వాక్యం చెప్పేదానికి అవకాశం లేకుండా పోయింది. అందరికి రోగాలు ఉన్నాయి, నాతో కూడా కలిపి. ఎవరికి సంబంధించిన రోగాలు వాళ్ళకు ఉన్నాయి. ఇలా రోగాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం ప్రారంభించినప్పటి నుంచి వాక్యం అన్నది మూలం పడిపోయింది. నేను అన్న గురించి మాట్లాడటం లేదు, యావత్ క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాను. పర్లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కానీ దీనిని కొంచెం సౌండ్ తగ్గించుకుంటారా? కొంచెం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే, కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. అంటే పౌలు మాట్లాడబోయే అంశం అన్నది ఎలా వినపడుతుంది మీకు? అవివేకంగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం సహించండి. ప్రారంభంలో వెర్రితనంగానే అనిపిస్తుంది, అయితే చివరిదాకా రండి అని అంటున్నాడు ఆయన. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు ఆయన అవివేకంగా మాట్లాడుతున్నాను అని ప్రారంభించాడు అంటే, ఆయనకి ఒక ఆసక్తి ఉన్నట్టు లోపల. ఏంటి ఆసక్తి? దేవాసక్తి. మనకి ఆసక్తి ఉంది, రోగాసక్తి. పాంప్లెట్లలో ఇలాంటి అంశాలు ఎందుకు జోడిస్తున్నారు అంటే, రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన అని, ఒక్కరైనా వస్తారేమో ఎక్స్ట్రా అని, అలాగైనా సువార్త చెప్పొచ్చేమో అని, సమస్యలో ఉన్న వారి కోసం ప్రార్థనలో అని, కానీ ఏమో కొత్త వాళ్ళు వస్తారేమో ఈ మాటను చదివైనా, ఉద్యోగం లేని వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు అంటే ఏమో 1-2-3 పెరుగుతారేమో. ఇది రోగాసక్తి. పౌలు ఏమన్నాడు అంటే, దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఏంటి ఆయన ఆసక్తి? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసేతని. క్రీస్తుకి సంఘాన్ని పవిత్రురాలైన కన్యకునుగా సమర్పించాలని ప్రదానం చేశాడంట ఆయన. కానీ అని ఒక కండిషన్ పెడుతూ, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుతున్నాను. ఏదైనా తోటలో హవ్వ మోసపోయింది అపవాది చేతిలో. హవ్వకి సంఘానికి పోలిక పెడుతున్నాడు.
హవ్వని ఎలాగైతే సర్పం మోసపుచ్చిందో అలాగే సంఘము మోసపోవడానికి సిద్ధంగా ఉంది. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, ఆ పరిశుద్ధత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుతున్నాడంట. ఎందుకు తొలగిపోతుంది? ఎందుకు మోసపోతుంది? 4వ వచనం, ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును. ఉన్నాడా ఇంకో యేసు? మనకు ఆ బోధించే వ్యక్తి ఏం బోధిస్తున్నాడు అనవసరం. యేసు ప్రభు అనే పేరు వినబడితే హల్లెలూయా స్తోత్రం అంటాం, అంతేనా? 2000 సంవత్సరాల క్రితం జారీ చేయబడినటువంటి హెచ్చరిక, ఏలైనగా వచ్చిన వాడెవడైనా ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించే అవకాశం ఉంది. అలా ప్రకటించబడినప్పుడు హవ్వ మోసపోయినట్టుగా అపవాది చేతిలో సంఘం మోసపోయే అవకాశం ఉందని భయపడుతున్నాను. వచ్చిన వాళ్ళు ఏ యేసు ప్రభువును ప్రకటించాలి? మేము ప్రకటించిన యేసు ప్రభువును ప్రకటించాలి. మేము ప్రకటింపని యేసు కూడా ఉన్నాడా? ఉన్నాడు. నంబర్ 2, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను. ఇంకో ఆత్మ ఉందా? ఉంది. 3వదిగా, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను. ఇంకో సువార్త కూడా ఉందా? ఉంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే సంఘము మరి ఒక యేసును, మరి ఒక ఆత్మను, మరి ఒక సువార్తను అంగీకరిస్తుందో, ఏదైనా తోటలో నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు కదా, అలా క్రీస్తు సరళత నుండి, పరిశుద్ధత నుండి, ఒక్కడే పురుషుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రదానం చేయబడినటువంటి ఈ కన్యక అయినటువంటి సంఘం వెలివేయబడుతుంది అని భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, ఇంతకీ మనం ప్రతి ఆదివారం, ప్రతి సమావేశంలో మనం వింటున్న యేసు ప్రభువు అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన యేసు ప్రభువేనా? మనకెలా తెలుస్తుంది? మొదట అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు ఎవరో తెలిస్తే, ఇప్పుడు మనం వింటున్న యేసు ప్రభు వాళ్ళు ప్రకటించిన యేసు ప్రభువేనా కాదా మనకు అర్థమవుతుంది. చిన్న గమనిక ఏంటంటే, మీ పాంప్లెట్లో వ్రాయబడినట్టుగా రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నా ప్రసంగంలో వినబడవు. కాబట్టి పూర్తిగా వాక్యానికి కట్టుబడి ఉండాలి మీరు. ఎందుకంటే ఎక్కడైనా ఒక మాట దొర్లుతుందేమో అని ఆశపడతారేమో, పొరపాటును కూడా దొరలదు. ఎందుకంటే ఇది పాస్టర్ జాన్పాల్ ప్రసంగం కాబట్టి పొరపాటును కూడా అలాంటివి రావు. మరి ఒక యేసు ప్రభును మీరు విన్నప్పుడు క్రీస్తు సరళత నుండి పక్కకు వెళ్ళిపోతారు, పరిశుద్ధత నుండి పక్కకు వెళ్ళిపోతారు. మరి ఒక సువార్త మీరు విన్నప్పుడు క్రీస్తు సరళత నుండి, పరిశుద్ధత నుండి పక్కకు వెళ్ళిపోతారు. మరి ఒక ఆత్మను మీరు పొందినప్పుడు క్రీస్తు సరళత నుండి, పరిశుద్ధత నుండి పక్కకి వెళ్ళిపోతారు. ఇంతకీ అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తానే స్వయంగా అబద్ధపు క్రీస్తులు వస్తారు అని చెప్పాడు. ఎవరు యేసు ప్రభు అన్నా సరే వినేస్తున్నాం మనం. ఎక్కువ మాట్లాడితే ఒక ట్రెండ్ వచ్చింది, ఆయన దైవజనుడే, మీరు దైవజనుడే, మీరెందుకని ఆ దైవజనుడు అంటున్నారు, అలా దేవుని నామాన్ని అవమానిస్తున్నారు. సారీ, ఎవరు చెప్పారు ఆ వ్యక్తిని దైవజనుడని? బైబిల్ చెప్పిందా? ఆయన దైవజనుడే, మీరు దైవజనుడే అంటే ఆయన దైవజనుడా కాదా, నేను దైవజనుడా కాదా అన్నది ఎవరు చెప్పాలి? అదేంటి బ్రదర్, తెల్ల చొక్కా వేసుకున్నాడు, తెల్ల ప్యాంటు వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు, సంఖలో సంచి వేసుకున్నాడు, గంటకు 10 సార్లు ఆమెన్ అంటున్నాడు, హల్లెలూయా అంటున్నాడు, స్తోత్రం అంటున్నాడు, ఎంతకు మించిన క్వాలిఫికేషన్ కావాలన్నా? ఇది అసలు క్వాలిఫికేషనే కాదు. క్వాలిఫికేషన్ ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను, తెరవకండి, ఇంటికి వెళ్ళి తర్వాత వెదకండి, అధ్యక్షుడు వానికి ఉండవలసినటువంటి అర్హతలు అని చెప్పబడ్డాయి. ఆ అర్హతలు ఎవరికి ఉంటే వాడు సేవకుడు. వాడు ఖచ్చితంగా వైట్ అండ్ వైట్ వేసుకోవాల్సిన అక్కర్లేదు, ఖచ్చితంగా సంఘంలో సంచి వేసుకోవాల్సిన అక్కర్లేదు. జీసస్ సేవ్స్ యు, లవ్స్ యు అని రాసుకుంటూ ఉంటారు కదా. మేము ప్రకటింపని మరి ఒక యేసుని. ఎవరైనా యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు
వీళ్ళు ప్రకటిస్తున్న యేసు ప్రభువు, అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు ఇద్దరు ఒక్కటేనా అన్నది గమనించి అటు తర్వాత ఆ వాక్యాన్ని మనం వినాలి. ఈరోజు సంఘం అంటే ఏంటంటే, అంటే సేవ అంటే ఏంటంటే, ఒక చర్చి కట్టుకుంటాం డబ్బుంటే, పెట్టుబడి పెట్టినట్టుగా, లేకపోతే ఒక చిన్న పాక వేసుకొని ఒక్కొక్కరిని లోపలికి సమకూర్చడం ప్రారంభిస్తాం, లోపలికి రప్పించడం ప్రారంభిస్తాం. మేమేం చెప్తున్నాం, వాళ్ళేం వింటున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మేమేం చేయాలనుకుంటున్నాం, ఇదంతా అనవసరం, మొత్తానికి వస్తున్నారు కదా, మొత్తానికి కూర్చుంటున్నారు కదా అనేటువంటి క్యాలిక్యులేషన్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమి నమ్మారు, వాళ్ళు దేనికి వచ్చారు, నేనేం ప్రకటిస్తున్నాను, ఎక్కడేమి రాయబడింది, ఇదంతా వద్దు. వచ్చారా లేదా? ఇక్కడ 100 మంది ఉంటారండి, 100 మంది వచ్చారా లేదా అంతే. సంవత్సరం తిరక్కసరికే 1000 మంది వచ్చేసారంట. ఎందుకు వచ్చారు ప్రశ్న, ఏం చెబితే వచ్చారు ప్రశ్న. అదంతా వద్దు బ్రదర్. వచ్చారా లేదా? వాళ్ళు ప్రార్థన చేస్తుంది ఎవరిని? యేసు ప్రభువుని కాదా? పాటలు పాడుతుంది ఎవరికి? యేసు ప్రభువు కాదా? ఇదేనా బైబిల్లో చెప్పబడింది? జీవానికి పోయే దారి ఇరుకుదారి, దాన్ని కనుగొనేవారు. మరేంటి ఈరోజు లక్షల మంది వస్తున్నారు? జీవానికి వెళ్దామనేనా? ఈరోజు లక్షల మంది వస్తున్నారు కదా, జీవానికి వెళ్దామనేనా? జీవాన్ని కనుక్కొనేనా? ఇరుకుదారిలో ప్రవేశించడానికేనా? కాదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపుగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఏ సువార్త అది? క్రీస్తు సువార్తను చెరపుగోరే సువార్త. ఇది కూడా సువార్తేనా? క్రీస్తు సువార్త, దాన్ని చెరిపే సువార్తను ప్రకటిస్తున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి మేము చెప్పని దాన్ని చెప్పినా సరే దేవదూత శాపగ్రస్తుడు అవుతాడు. తీవ్రత అర్థమవుతుందా? మేము చెప్పిన సువార్తే యుగాంతం వరకు వినబడాలి అంతే. ఇంకో సువార్తని ఎవడు చెప్పినా, చివరికి పరలోకం నుండి వచ్చిన దేవదూత చెప్పినా, మరియమ్మ దగ్గరికి వచ్చి నీకు కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పిన గబ్రియేలు దూత వచ్చి చెప్పినా సరే గబ్రియేలు దూత శాపగ్రస్తుడు అవుతాడు. అదేంటండి, మరియమ్మ చెప్పిన గబ్రియేలు దూత కదా, సారీ. ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయినటువంటి ట్రూత్ని ఇంకొకటి మార్చడానికి వీలు లేదు, అది దేవదూత అయినా సరే. తిరిగి మేము వచ్చి చెప్పినా సరే మాకు ఆ రైట్ లేదు, ఆ అధికారం లేదు. తిరిగి మేము వచ్చి చెప్పినా సరే, ఇంతకుముందు నిజమైన సువార్త చెప్పాము, మరలా మాకేమైనా కొన్ని పరిస్థితులు అననుకూలంగా వచ్చి కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి ఏదైనా మెలికి పెడితే మా మాట కూడా వినకండి. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. టెస్ట్ చేయమంటున్నాడు. ప్రతి ఆత్మను నమ్మకండి, ప్రతి వ్యక్తిని నమ్మకండి, ప్రతి బోధని నమ్మకండి, ప్రతి చర్చని నమ్మకండి. ఏం చేస్తారు? మొదట మీరు టెస్ట్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు కనుక మనం టెస్ట్ చేసామనుకో ఏమంటారు? దైవజనుడిని అంటావా? దైవజనుడిని టెస్ట్ చేస్తావా? శాపగ్రస్తుడు అవుతావు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో శాపగ్రస్తున్నాయి, సమాధిలోకి వెళ్ళి ఉండాలి నేను. ఈ పాటికి ఎముకలు కూడా చీకిపోయి ఉండాలి. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏకడమే నా పని, ఎవరిని? దైవజనులు అనబడిన వారిని. మరి శాపగ్రస్తుని అవుతారంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి. ఇప్పటిదాకా ఇంత క్షేమంగా ఎందుకున్నాను? తప్పించుకోవడానికి ఒక మార్గం అంతే. సబ్జెక్ట్ ఉంటే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంటారు. సబ్జెక్ట్ ఉంటే ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంటారు. సబ్జెక్ట్ లేదనుకో అడగండి అంటారు. ఒక టీచరు
వర్తువులు అనుకో, సబ్జెక్ట్ ఉన్నాడు అనుకో, లెసన్ చెప్పి ఒక 10 minutes వదిలిపెడతాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాడు. ఆ రోజుకి మాత్రమే ప్రిపేర్ అయ్యింటారు కొంతమంది. ముందు రోజు సాయంకాలం కూర్చొని 1 గంట ప్రిపేర్ అయ్యి యాజ్ ఇట్ ఈస్గా బోర్డు మీద దింపుతారు. మధ్యలో లేచి మాస్టరు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే నోరు మూసుకొని కూర్చో అంటాడు. క్లాస్ డిస్టర్బ్ చేయకంటాడు. ఏం పని లేదా, వచ్చినప్పటి నుంచి ప్రశ్నలేనా అంటాడు. ఎందుకంటే పాపం ఆ ఒక్క ముక్కే ప్రిపేర్ అయ్యాడు. కొత్తగా ప్రశ్నలు అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదే సబ్జెక్ట్ ఉన్న టీచర్ అయితే హాఫ్ పీరియడ్ని క్లాస్ చెప్తాడు, హాఫ్ పీరియడ్లో ప్రశ్నలు అడుగుతాడు. వాళ్ళకి ఏమాత్రం ఎక్కింది. నిజంగా నీకు బైబిల్ మీద పట్టుంటే సంఘం ఏ ప్రశ్న అడిగినా, ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పాలి. దైవజనుడిని అంటావా? ఇక దైవజనుడిని కాకపోతే ఇంకెవరిని అంటావు? బైబిల్ చెప్పేది నువ్వే కదా, మరి నిన్నే కదా అడగాలి. మరి నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలి? వెళ్ళి ఇస్లాం వాళ్ళని అడగాలనా, హైందవులను అడగాలనా? ఇక్కడ ఇలా ఉంది సమాధానం ఏంటని? దైవజనుడు అంటే శాపగ్రస్తులు అవుతాడు. అనకపోతే శాపగ్రస్తులు ఏం చెప్తుంది బైబిల్? ప్రతి ఆత్మను నమ్మకండి, పరీక్షించండి. అది దేవుని ఆత్మో కాదో, అది దేవుని సంబంధమైందో కాదో పరీక్షించండి అన్నది బైబిల్. ఇంతవరకు నేనేం చెప్పాను? ఒకే మాట చెప్పాను. అపోస్తలులు చెప్పిన సువార్త ఏంటి, ఇప్పుడు మనం వింటున్న సువార్త ఏంటి అనే తేడా చెప్పడానికి చెప్తున్నాను. అపోస్తలులు చెప్పని సువార్త ఎవరు చెప్పినా శాపగ్రస్తుడు అవుతాడు, దైవజనుడు లేడు. అలాంటి వాడిని సహిస్తే మనం సువార్తకి అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాము. ఎందుకు మీరు బాప్తిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి అపోస్తలులు చెప్పిన సువార్త ఏంటి అని మరలా ఎందుకు నేను జ్ఞాపకం చేయాలి అంటే, క్రైస్తవ్యం లాంటి ఒక మతం వచ్చింది. అది బైబిల్ను దగ్గర పెట్టుకొని చూస్తే కానీ అర్థం కాదు. బైబిలే పట్టుకుంటారు, యేసు ప్రభుకే ప్రార్థన చేస్తారు, యేసు ప్రభుకే ఆరాధన చేస్తారు. మొత్తం అంతా ఎగ్జాక్ట్ క్రిస్టియానిటీ ఉన్నట్టుంటుంది. చిన్న మెలిక దొంగ నోటికి మంచి నోటికి తేడా ఒక చిన్న సంతకం అంతే, ఒక చిన్న మెలిక. చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి. చిన్న మెలిక ఉంటుంది, ఎక్కడో చిన్న తేడా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్న దాన్ని క్రైస్తవ్యం అనరు. క్రైస్తవ్యం లాంటి ఒక మతం వచ్చింది. దీన్ని బైబిల్ దగ్గర పెట్టుకుంటేనే అర్థమవుతుంది. మీరు క్రైస్తవ్యం లాంటి దాంట్లో ఉన్నారా, క్రైస్తవ్యంలో ఉన్నారా అన్నది ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు చెప్పే వాక్యాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఒక వ్యక్తికి ఎలా మనం చెప్పాలి, యేసు ప్రభుని ఎలా పరిచయం చేయాలి, దీన్నే కదా సువార్త అంటాం. యేసు ప్రభు గురించి చెప్పడమే సువార్త. ఏమని చెప్పాలి? ఒక రోగి ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఒక ఉద్యోగం లేని వాడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఒక పెళ్లి కాని వ్యక్తి ఉంటాడు, ఏం చెప్పాలి ఆ వ్యక్తికి? ఇలా ప్రపంచం నిండా రకరకాల సమస్యలతో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ప్రపంచమే తీరిగ్గా లేదు, మాకు దేవుడి గురించి చెప్పండి, యేసు గురించి చెప్పండి అని. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి సువార్త అంటే? ఇప్పుడు అపోస్తలులు ఉంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఈ ప్రపంచానికి? ఎలా ప్రారంభించేవాళ్ళు, ఎలా ముగించేవాళ్ళు, ఎక్కడికి తీసుకుని వచ్చేవాళ్ళు ఒకదాన్ని? సువార్తలో చివరి అంశం ఏంటి, ఎక్కడ ముగించబడాలి సువార్త అన్నది మీకు అర్థమైందా? యేసు ప్రభుని రోగాన్ని తీసివేస్తాడు, చర్చికి రా లేదా ఆయన నమ్ముకో అంటున్నాం. ఇది సువార్తేనా? యేసు ప్రభు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు, యేసు ప్రభు నమ్ముకో, ఇది సువార్తేనా? అది సువార్త కాదు బ్రదర్ అంటే అలాగే చెప్పాలి బ్రదర్, స్టార్టింగ్లో ఇలాగే చెప్పాలి. అలా చెబితే సువార్త అవుతుందా? యేసు ప్రభుని గురించినటువంటి బయోగ్రఫీస్, ఆయన జీవిత చరిత్రలు, ఆయన గురించినటువంటి సువార్తలు బైబిల్లో మనకు 4 ఉన్నాయి. నంబర్ 1 ఏంటి? మత్తయి సువార్త. నంబర్ 2 ఏంటి? మార్క్స్ సువార్త. నంబర్ 3 ఏంటి? లూకాస్ సువార్త. నంబర్ 4 ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసు అక్కడ? ది గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ, ది గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్, ది గాస్పుల్ అకార్డింగ్ టు లూక్, ది గాస్పుల్ అకార్డింగ్ టు జాన్.
అంటే మత్తయి గారు సువార్త చెప్తే ఎలా చెప్తాడు అనేది మనకు తెలియాలంటే మత్తయి సువార్త చదవాలి. మార్కు గారు ఎలా సువార్త చెబుతారంటే మార్కు సువార్త చదివితే సరిపోద్ది, అది ఒక ప్రసంగం అనుకోండి. యోహాను గారు సువార్త ఎలా చెప్తారు అంటే యోహాను సువార్త చదివితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా సువార్త చెప్తున్నాం? మన సువార్తకి మత్తయి సువార్తకి మ్యాచ్ అయిందా? పొరపాట్లు కూడా. మన సువార్తకి మార్కు సువార్తకి మ్యాచ్ అవుతుందా? 0.1% కూడా మ్యాచ్ అవ్వదు. మత్తయి గారు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి వ్రాసాడు సువార్తని. గమనించండి, మత్తయి గారు సువార్త వ్రాస్తూ ఉన్న విషయం మార్కు గారికి తెలియదు. మార్కు గారు సువార్త వ్రాస్తూ ఉన్న విషయం లూకా గారికి తెలియదు. లూకా గారికి సువార్త వ్రాస్తూ ఉన్న విషయం యోహాను గారికి తెలియదు. మత్తయి గారు వ్రాసిన కాలం వేరే, మార్కు గారు వ్రాసిన కాలం వేరే, యోహాను గారు వ్రాసిన కాలం వేరే, లూకా గారు వ్రాసినటువంటి కాలం వేరే. మత్తయి గారు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి సువార్త వ్రాసాడు. అందుకనే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభిస్తాడు. అంటే అబ్రహాము సంతానానికి వ్రాసాడు ఆయన. కనుకనే ప్రతి సందర్భంలో పలానా వాక్యం నెరవేరునట్లు యేసుప్రభు ఇలా చేసను, యేసుప్రభు ఇలా మాట్లాడాను, యేసుప్రభు ఇలా ప్రవర్తించను అని ప్రతిదానికి వాక్యం నెరవేరింది, లేఖనం నెరవేరింది అనేటట్టుగా వ్రాసుకుంటూ వస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలిసిన వారికి వ్రాసాడు కాబట్టి. మార్కు గారు వ్రాసింది రోమేలకి, రోమ్ ప్రజలకి వ్రాసాడు. కాబట్టి యేసు ప్రభు పరిచర్య ఎలా ప్రారంభించాడంటే అని స్టార్ట్ చేశాడు. నేరుగా పరిచర్య దగ్గరికి వచ్చాడు. అద్భుతాలు వెంబడి అద్భుతాలు, అద్భుతాలు వెంబడి అద్భుతాలు వ్రాసుకుంటూ వెళ్ళాడు. లూకా గారు గ్రీకులకు రాశాడు, గ్రీకు సంస్కృతికి రాశాడు. ఆయన ఒక చరిత్రలాగా యేసు ప్రభు ఏం బోధించాడు మొత్తం చరిత్ర యోహాను పుట్టుక దగ్గర నుంచి ప్రారంభించాడు ఆయన. యేసు ప్రభు పుట్టుక ఆ సత్రంలో జరిగింది చూసారా, ఆ జనసంఖ్య, ఇదంతా ప్రతి డీటెయిల్ కూడా ఆయన చరిత్ర వ్రాసినట్టు వ్రాసుకుంటూ వచ్చాడు ఆయన. యోహాను గారు యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన ప్రవక్త అంటే ఒప్పుకుంటా కానీ మరి దేవుడు అనకండి, కొంచెం ఎబ్బెట్టుగా ఉంది అంటే వాళ్ళకి రాశాడు యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి. నలుగురు సువార్థికులు 4 వేరువేరు కాలాల్లో 4 వేరువేరు ప్రాంతాల్లో నుంచి 4 వేరువేరు కోణాల్లో నుంచి వ్రాశారు 4 సువార్తలు. ఇంతకీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇప్పుడు మనం వింటున్న సువార్త, ఆ రోజు అపోస్తలులు ప్రకటించిన సువార్త 2 ఒకటేనా అని చెప్తున్నాను. ఇప్పుడు మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. మత్తయి గారు అలా అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి వ్రాసుకుంటూ చివరికి కంక్లూజన్ ఉంటుంది కదా. ఎన్ని అధ్యాయాలు మత్తయి సువార్తకి? 28 అధ్యాయాలు. 26వ అధ్యాయం దగ్గరకు వద్దామా? 17వ వచనం. పులిని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నావని అడిగిరి. పస్కా పండుగ దగ్గర తీసుకుని వచ్చాడు. ఇక ముగిస్తున్నాడు ఆయన సువార్తని. ఎక్కడ ముగిస్తున్నాడు? ఒక పస్కా పండుగ దగ్గర తీసుకుని వచ్చి యేసు ప్రభు పస్కా పండుగలో ఆయన పస్కా పండుగని ఆచరించి అక్కడి నుంచి గెత్సమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఆ రాత్రి ఆ తోటలో ఆయన పట్టుకొని ఆ రాత్రి అంతా ఆయన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీర్పు కోసం తిప్పి ఉదయాన్నే ఆయన్ని 9 గంటలకు సిలువెక్కించారు. అలా ఆయన సిలువెక్కాడు. సాయంత్రానికి చనిపోయాడు, సమాధిలో పెట్టారు. 3వ దినాన ఆయన సమాధి నుంచి లేచాడు. 28వ అధ్యాయం అయిపోయింది. ఎక్కడ తీసుకొని వచ్చాడు? అబ్రహాము దగ్గర ప్రారంభించాడు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఆడియన్స్ ఎవరో మొత్తం చెప్పాడు. ఆయన ఆడియన్స్ ఎవరు? ఇంతకీ ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు. కాబట్టి యేసుప్రభు ఇలా చేశాడు కదా, లేఖనం నెరవేరింది. యేసుప్రభు ఇలా చేశాడా, ఫలానా లేఖనం నెరవేరింది, ఫలానా లేఖనం నెరవేరింది, ఫలానా లేఖనం నెరవేరింది. అంటే యేసుప్రభు మీ ధర్మశాస్త్రాన్ని ప్రతిదాన్ని నెరవేర్చాడు. చివరికి నేను దప్పికొనుచున్నాను అన్నాడు ఆయన. ఆయన లేఖనం నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అన్నాడు అని ప్రతి దాన్ని లేఖనంతో ముడిపెట్టేశాడు. అంటే యేసు ప్రభు మీరనుకున్నట్టుగా యోధామతాన్ని చెరపడానికి వచ్చినవాడు కాదు, యోధామతాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చి కొట్టేశాడు. ఇప్పుడు యేసు ప్రభు మాట స్థిరం అని చెబుతూ ఆయన శిలువ, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం చెప్పి తరువాత యేసు ప్రభు వారి ప్రత్యక్షమై
ఇప్పుడు నాకు భూమి మీదను పరలోకం మీదను సర్వ సృష్టి మీద నాకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి. వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇస్తూ నా శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని వారితో చెప్పండి అని ముగించాడు ఆయన సువార్త. అబ్రహాము దగ్గర ప్రారంభించాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? సిలువ, మరణం, సమాధి, పునరుద్ధానం. యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళి ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం గురించి చెప్పమన్నాడు. అక్కడ ముగించాడు. ఇప్పుడు మార్కు గారు రోమేలుకి వ్రాస్తున్నాడు సువార్త. మార్కు గారు ఎక్కడ ప్రారంభించారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. యేసు ప్రభు సువార్త చేయడంతో ప్రారంభించాడు. ఎక్కడి దాకా తీసుకొచ్చాడు దాన్ని? మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. ఎక్కడి దాకా వచ్చాడు? పస్కా పండుగ దగ్గర తీసుకొచ్చాడు. యేసుప్రభు పస్కా పండుగలో పాలుపంపులు పొందాడు. యేసుప్రభు అరెస్ట్ చేశారు. యేసుప్రభుని సిలువ ఎక్కించారు. యేసుప్రభుని సమాధి చేశారు. యేసుప్రభు 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడై మీరు సర్వలోకానికి వెళ్ళి అందరినీ నా శిష్యులుగా చేయండి, నా స్వార్థం ప్రకటించండి. సేమ్ కంక్లూజనా? మత్తయ్య గారు ఎలా ముగించాడో మార్కు గారు అలాగే ముగించాడా? ఏమైనా తేడా ఉందా? లూకాసు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నింటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్నాను. నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించడం యుక్తమని ఎంచితని. యోదయ దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు అని జకర్యా దగ్గర నుంచి బాప్తిస్మిచ్చి యోహాను జననానికి ఒక ప్రవచనం, వాగ్దానం అక్కడి నుంచి ప్రారంభించాడు. యేసు ప్రభు వస్తున్నాడని చెప్పడానికి 6 నెలల ముందు బాప్తిసం ప్రకటిస్తూ వచ్చినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుకును కూర్చున్నటువంటి వాగ్దానంతో ప్రారంభించాడు. అంటే చాలా ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. మరి ముగింపు లూకాసు సువార్త 22వ అధ్యాయం 1వ వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. మరలా పస్కా పండుగనా? పస్కా పండుగ. యేసు ప్రభు పస్కాలో పాలుపంపులు పొందడం, ఆయన గచ్చమైన తోటలోకి వెళ్ళడం, ఆయన అరెస్ట్ చేయడం, ఆయన చంపడం, సిలువెక్కించడం, పునరుద్ధానుడు కావడం. సేమ్ కంక్లూజన్ వచ్చింది, ఒకటే ముగింపు వచ్చింది. ప్రారంభం మత్తయికి మార్కుకి సంబంధం లేదు, మార్కుకి లూకాకి సంబంధమే లేదు, కానీ ముగింపు మాత్రం సేమ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ప్రారంభం ఎలాగుందో చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నేను ముందే చెప్పానా? యోహాను గారు ఎవరికి రాస్తున్నారు అంటే యేసు ప్రభు దేవుడు కాదండి అంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై, యేసు ప్రభు దేవుడు అని చెబుతూ ప్రారంభించాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు. ప్రతి స్టేట్మెంట్ ఆయన దేవుడు అని చెప్పాడు. మనకు అర్థం కాలే కదా? అసలు ముందు మాట్లాడిన ముగ్గురికి ఈయనకి అసలు సంబంధం లేదు. ఎలా ప్రారంభించాడు చూసారా? ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం, ఎలా ముగించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. పస్కా పండుగ గురించి ముందు చెప్పేశాడు. ఇప్పుడు పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆయన తోటలోనికి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. ఇక అక్కడికి వచ్చి పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, ఆయన్ను సిలువెక్కిస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు. పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఈ యోహానుని, పేతుని, వీళ్ళందరినీ స్థిరపరిచే దగ్గర ముగించాడు. కంక్లూజన్ ఒకటే వచ్చిందా? ముగింపు. అపోస్తలులు ఎక్కడ ప్రారంభించినా ఇక్కడ 4 మాత్రమే చూపించారు. మిగిలిన వాళ్ళు కూడా సువార్తలు రాసి ఉంటే వాళ్ళు కూడా ఎక్కడ ప్రారంభించినా ఎక్కడికి వచ్చి ఆగేవాళ్ళు? యేసుప్రభు మరణ, సమాధి, పునరుద్ధానాల దగ్గరికి వచ్చి ఆగేవాళ్ళు. అవునంటారు కాదంటారా? ఈరోజు మనం చెబుతున్న సువార్త ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎక్కడ ఎండింగ్ అవుతుంది? ప్రశ్న అర్థమైందా?
ఈరోజు వినబడుతున్న సువార్తలో యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాల కోసమే సువార్త జరుగుతుందా, లేకపోతే ఇంకా వేరే కారణాల కోసం ఏమైనా జరుగుతుందా అన్నది ప్రశ్న. ఎవరి దగ్గరికి వెళ్తే వారికి సంబంధించినటువంటి మాటలు. ఎక్కడి దాకా వస్తారంటే పలానా దగ్గర చర్చి ఉంది అక్కడికి వచ్చేసేయండి అంటే చర్చిని హైలైట్ చేసుకోవడానికి చెప్పామన్నమాట ఎంతసేపు, అంతేనా? ఆ పక్కన ఇంకో చర్చి ఉంది అక్కడికి వెళ్ళకండి, ఇటు ముందు వీధి ఉంది కదా అక్కడ చర్చి ఉంటుంది అక్కడికి వచ్చేసేయండి అంటే చర్చిలకు పిలవడానికి చెప్పాము ఎంతసేపు. మీకు అర్థమైందా? అపోస్తలుల మనసు నిండా ఏముందంటే యేసు ప్రభు ఎందుకు సిలువనెక్కాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణానికి మనకి సంబంధం ఏంటి, అది అపోస్తలుల సువార్త విధానం. ఈరోజు సువార్త విధానం ఏంటి? అప్పులతో ఉన్నారా, తీరుస్తావా, మళ్ళీ అప్పులు తీర్చరు, చివరిలో క్యూఆర్ కోడ్ పెడతారు. అదేంటి అప్పులతో ఉన్నావని అంత ప్రేమగా అడిగినప్పుడు మరలా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఏటీఎం ఎందుకు? ఏమ్మా లాజిక్ అర్థమైందా? అప్పులతో ఉన్నారా అని సవతి తల్లి ప్రేమ చూపించినప్పుడు మీ గూగుల్ పే చెప్పండి అనాలి. ఎందుకని? వాళ్ళు అప్పులతో ఉన్నారు పాపం. అప్పులతో ఉన్నారా అని మీ గూగుల్ పే నంబర్ చెప్పండి, మీ ఫోన్పే నంబర్ చెప్పండి, నేను అద్భుతమైన ప్రార్థనా పరుడిని, 24/7 ప్రేయర్లోనే ఉంటాను, కనీసం శ్వాస కూడా పీల్చుకోను, ఆ గ్యాప్లో ప్రేయర్ మిస్ అవుతుందని, కాబట్టి దేవుడు నాకు డబ్బు ఇస్తుంటాడు, నేను మీకు వేస్తానని చెప్పాలి. అలా చెప్పరు. మరలా అప్పులతో ఉన్నారా అని సవతల్లి ప్రేమ గురిపించి మరలా గూగుల్ పే అంటారు. అదేంటి అప్పులతో ఉన్న వాళ్ళు నీ గూగుల్ పే చేస్తే ఇంకా అప్పు ఎక్కువ అవుతుంది కదా. లాజిక్ లేని క్వశ్చన్, లాజిక్ లేని వ్యవహారం అంతా మనం కూడా పట్టించుకోం కదా. అపోస్తలులు ఎక్కడ కూడా అప్పులతో ఉన్నారని అడగలే. నాకు కూడా అప్పులు ఉన్నాయి. కుదరని వ్యాధి ఏమైనా మందు కనిపెట్టావా? చెప్పు, మందు ఏమైనా కనిపెట్టావా? నీకే షుగరు, బీపీ, అల్సరు, పల్సరు, నీకే సైటు, నీకే బైపాస్ సర్జరీ, మరలా వాళ్ళని ఎందుకు అడుగుతావు? కుదరని రోగం అని నీకు కుదిరిందా? ఎవ్వరూ అడగం కదా. కుటుంబంలో కలహాల నిజం చెప్పు, నీ భార్య మాట వింటుందా? కుటుంబంలో కలహాల అన్నటువంటి ఈ మేధావి మాట భార్య వినదు ఇంట్లో. మీకు తెలియదు ఆ విషయం. కెమెరా ముందే ఇద్దరు వలకపోసుకుంటారు, ఏమండి అని. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సీన్ డిఫరెంట్గా ఉంటుంది. మరి వాళ్ళ కుటుంబంలో కలహాలు నువ్వెలా తీరుస్తావు? జస్ట్ డ్రామా ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం పేరుతో డ్రామా నడుస్తుంది. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అనే దాన్ని ప్రతి వ్యక్తికి అర్థం చేయించాలి అనే ఆ తృష్ణ లేదు. యేసు ప్రభు పేరుతో ఎలాగైనా నేను బ్రతకాలి, యేసు ప్రభు పేరుతో ఎలాగైనా నేను సెటిల్ కావాలి, అంతే తప్ప యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడు అది ప్రతి మానవుడికి అర్థం కావాలి. నేను చనిపోయేంత వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడని కనీసం ఒక్కరికైనా అర్థం చేయించాలి అనేది లేదు లోపల. ఉందంటారా? ఉంటే ఇన్ని తమాషాలు జరుగుతాయంటారా? ఇప్పుడు 4 సువార్తల్లో ఒక్కో వచనాన్ని తీసుకుంటారు. మత్తయి గారు ఆయన సువార్తలో ఒక కొత్త విషయాన్ని యేసు ప్రభు సిలువకు సంబంధించి ఏం చెప్పాడు అంటే అందరూ కామన్గా చెప్పారు. అయితే ఒక కొత్త విషయాన్ని మత్తయి గారు ఏం చెప్పాడు దాన్ని తీసుకొని ఒక్కో సువార్తలో ఒక వచనాన్ని తీసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి, అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి సాధ్యమైతే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఆదికాండంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనకు బాగా సుపరిచయమైనటువంటి వచనం కదా. రోగాలకి రకరకాల కార్యక్రమాలు కోరుతూ ఉంటాం.
దేవదూత వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహాము వచ్చే సంవత్సరానికి నీకు మగబిడ్డ. వెంటనే శారము వింటుంది వెనకాల, పుసుకుమని నవ్వింది. ఏంటి మగబిడ్డ వచ్చే సంవత్సరానికి? నాకు అప్పటికి వయసు అయిపోయింది, ఇక పిల్లలు పుట్టరు. మానవ సంబంధంగా ఆలోచించి నవ్వేసింది. అప్పుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నాడు. మరి యేసుప్రభుకి ఆ మాట తెలియదా? తండ్రి నీకు సాధ్యమైతే, ఆయనకి ఏది అసాధ్యం కాదని ఆది కాండంలోనే ఉంటే, మరి యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీకు సాధ్యమైతే. ఏమి సాధ్యమైతే అంటే దేవుడికి ఏదో ఒకటి సాధ్యం కానిది ఉంది, అదేనా దాని అర్థం? ఇంకేమైనా ఉందా? తండ్రి నీకు సాధ్యమైతే అంటున్నాడు అంటే ఏదో ఒకటి దేవుడికి సాధ్యం కానిది ఒకటి ఉంది. ఆ సాధ్యం కానిది నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అంటున్నాడు. ఇంకోసారి చెబుతున్నా, చాలా జాగ్రత్త వినండి. తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు అన్నాడు. ఒకవేళ సాధ్యం కాకపోతే నేను తాగేస్తాను, నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ గిన్నెలోనిది నేను తాగకుండా సాధ్యమైతే దీన్ని తొలగించు. లేదు అది సాధ్యం కాదు, ఈ గిన్నెలో త్రాగితేనే సాధ్యం అంటే నీ ఇష్ట ప్రకారంగా తాగుతాను. మెలికి అర్థమవుతుందా? ఏమి సాధ్యం కాదు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టకుండా, ఆయన హింసలు అనుభవించకుండా, శ్రమ అనుభవించకుండా, ఆయన రక్తం కార్చకుండా ఒక మానవుడు రక్షణ పొందడం అసాధ్యం. ఆయన ఎదురుగా ఉగ్రత పాత్ర ఉంది. తండ్రి నీ చిత్తమైతే, నీకు సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు. శిలువ శిక్ష వద్దు, ఆ శ్రమలు వద్దు, ఆ మరణం వద్దు, ఆ రక్తం చిందించడం వద్దు. ఒకవేళ ఈ రక్తం చిందించకుండా మానవుడు రక్షణ పొందే మార్గం ఏదైనా ఉంటే, అలాంటిది సాధ్యమైతే దీన్ని తొలగించు. అలా లేదు, అలా సాధ్యం కాదు, నువ్వు చనిపోవలసి ఉందే అంటే ఈ గిన్నె నేను తాగుతా, నీ చిత్త ప్రకారమే తాగుతా, నీ ఇష్టమే సిద్ధించును గాక. యేసుప్రభు ప్రార్థన అర్థమైందా? మత్తయ్య గారు ఏం చెప్తున్నాడు? మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది, నా కోసం ప్రార్థన చేయండి, నాతో పాటు ప్రార్థన చేయండి. యేసుప్రభు ఎవరినైనా ప్రార్థన అడుగుతాడా? యేసుప్రభువే మరణమగునంతగా, ఇంకా ఎవరు అరెస్ట్ చేయలే, ఇంకా ఎవరు కొట్టలే, ఇంకా ఎలాంటి శిక్ష లేదు, అసలు అలాంటి ఆనవాళ్ళే లేవు. వీళ్ళకేం అర్థం కాలే, వీళ్ళకి నిద్ర వస్తుంది. నిద్ర ఎప్పుడు వస్తుంది? అంత మామూలుగా ఉన్నప్పుడు, అంత సవ్యంగా జరిగేటప్పుడు. వీళ్ళకి మాత్రం మత్తుగా ఉంది, కళ్ళు మూతలు పడుతున్నాయి, అంతా బాగుంది అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు, నేను చనిపోయినంతగా బాధ ఉంది, నాతో పాటు ప్రార్థన చేయండి. యేసు ప్రభు ప్రార్థన సహాయం కోరాడు. అంటే కంప్లీట్ మనిషిగా అయిపోయాడు, కంప్లీట్ మానవుడిగా మాట్లాడుతున్నాడు, కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు. ఆయన తన దైవత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు, తన మహిమని పూర్తిగా పక్కన పెట్టేశాడు, పూర్తిగా మనిషిగా మాట్లాడుతున్నాడు. మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోయాను, నా కోసం ప్రార్థన చేయండి, నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మొత్తం మానవ జాతి ఉగ్రత, ప్రతి మానవుడు చేసిన పాపానికి దేవుడు కుమ్మరించేటువంటి ఉగ్రత ఒకే పాత్రలో పోసి, ఆ ఉగ్రతని దేవుడు నన్ను త్రాగమంటున్నాడు. నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. వాళ్ళతో చెప్పాడు. ఈయన కాసింత దూరం వెళ్ళి సాగిలపడి అంటే ఇలా సాష్టాంగపడి బోర్లు పడి బహు చింతాక్రాంతుడే తడిసిపోయాడు ఆయన కన్నీళ్లతో. తండ్రి సాధ్యమైతే దీన్ని తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. అసలు వచ్చిందే శిలువ మీద ప్రాణం పెట్టడానికి. ఆయనే, తండ్రి నీకు సాధ్యమైతే నేను చనిపోకుండా, నేను రక్తం కార్చకుండా ఒక మానవుడు రక్షణ పొందడం సాధ్యమైతే ఈ గిన్నె తొలగించండి. ఈ శిలువ లేనటువంటి రక్షణ ఏదైనా సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించండి అని ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేస్తే సమాధానం ఏమొచ్చింది? సాధ్యం కాదు అని వచ్చింది. అప్పుడు లేచి ఇక పదండి. ఏమని వచ్చింది సమాధానం? తండ్రి సాధ్యమైతే అన్నాడా? ఒకవేళ సాధ్యం అయి ఉంటే సిలువ అక్కర్లేదు కదా, యాజకుల బంట్రవుతూ వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా, అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు కదా, సిలువ ఎక్కి ఉండేవాడు కాడు కదా.
సాధ్యం కాలేదని సమాధానం వచ్చింది కాబట్టి నీ చిత్తమే సిద్ధించునుగాక. వాళ్ళు వచ్చారు, నజరేయుడైన యేసు ఎక్కడా వెతుకుతున్నారు. యేసు ప్రభు నేరుగా ఎదురుకు వెళ్ళి, ఎవరు వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని, నేనే. ఎందుకు ఎదురుగా వెళ్ళి నేనే అన్నాడు? ఈ శిలువ ద్వారా కాకుండా మానవుడికి రక్షణ లేదు కనుక వాళ్ళు కన్ఫ్యూజ్ కానక్కర్లే. నేనే యేసు ప్రభుని. అరెస్ట్ చేశారు. వెంటనే పేతురు కత్తి తీసుకొని చెవి తెగ నరికాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు ఎదురు చూస్తున్నాయి. నాకు చేతగాకనా, నాకు తెలియకనా? ఇది జరగాలి, ఇది జరగాలి. ఈ శిలువ ద్వారానే, నా రక్తం చిందించబడటంతోనే మానవ జాతి పాపాలు పోవాలి. ఇది జరగాలి. నీ కత్తిని వరలో పెట్టు. మరలా చెవిని తీశాడు, అతికించాడు. ఎవరికి? అరెస్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తికి అతికించాడు. ఇక పదండి. రకరకాల నేర రూపం చేస్తున్నారు. ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలే, సమర్థించుకోలే. కారణం ఏంటి? మీకు పైనుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవరు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేరు. నా ప్రాణాన్ని నా అంతటా నేను పెట్టుచున్నాను. తిరిగి మరలా తీసుకోవడానికి అధికారం నాకు కలదు. మీరు నన్ను చంపటంలే, నేను మరణానికి అప్పగించుకుంటున్నాను. మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం చెబుతున్నారు అంటే, యేసుప్రభు గెత్సెమనే తోటలో ఏడ్చాడు ఆ సిలువను తప్పించమని. ఆ ఉగ్రత నేను భరించలేను అని ఏడ్చాడు. సాధ్యమైతే అని మొరపెట్టుకున్నాడు. సమాధానం ఏంటంటే, నీ సిలువ లేకుండా మానవ జాతికి రక్షణ లేదు అన్నది సమాధానం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 61వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరుకుంటాను. ఎందుకంటే ఆయన విడుదల పొందాలని లేదు ఆయనకి. చనిపోవాలి ఆయన ఖచ్చితంగా. అప్పగించుకున్నాడు. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగుగా, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా, దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మనిషి కుమారుడు నీవేనా, సకల మానవ జాతి, ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు, ప్రతి మానవుడు సేవించవలసినటువంటి మనిషి కుమారుడు నీవేనా, మనిషి కుమారుడిగా రాబోతున్నటువంటి దేవుడు అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తివి, ఆ దేవుడు నీవేనా? యేసు ప్రభు అన్నాడు. యేసు, అవును నేనే. మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుడు కుడిపార్శ్వమున కూర్చున్నట్టు ఆకాశ మేఘారుడై వచ్చుట చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుతున్నదని అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. వెంటనే ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకొని, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? ఏ దేవదూషణ? నేను మనిషి కుమారుడిని అని చెప్పాడు. అది దేవదూషణ. మనిషి కుమారుడు అంటే సకల దేశాలు, సకల మానవ జాతి సేవించవలసినటువంటి వ్యక్తి అని. ఎవరిని సేవిస్తుంది మానవ జాతి? దేవుణ్ణే కదా. మహావృద్ధుడు వాని సన్నిధికి ఒక మనిషి కుమారుడు లాంటి వ్యక్తి తీసుకుని రాబడ్డాడు కదా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నేను దేవుణ్ణి అని చెప్పాడు. మార్క్స్ వార్తలో మార్కు గారు ఏం చెప్తున్నారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చిన దేవుడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు సిలువెక్కాడు, దేవుడు నరావతారుగా వచ్చి సిలువెక్కాడు, సిలువ మీద ప్రాణం పెట్టాడు అని చెబుతున్నాడు మార్కు గారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఎందుకంటే ఆయన మరణమగునంతగా కృంగిపోయాడు కదా, మరింత వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు కదా. కాబట్టి పరలోకం నుంచి దేవదూత వచ్చి ఓదారుస్తుంది. ఎందుకంటే మానవులు ఓదారిస్తే పోయే బాధ కాదు అది. ఎంత బాధ ఉంటే దేవదూత కావాలి? మనకు తెలియదు ఆయన ఎంత బాధపడ్డాడో, మనకు అర్థం కాదు. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, దేవదూత బలపరుస్తున్నా సరే ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్తంతో కలిపి నేల మీద పడింది. అంటే ఈ చర్మం లోపల ఉన్నటువంటి ఆ రక్తనాళాలు, సన్నటి రక్తనాళాలు
పగిలిపోయి ఆ చెమటతో కలిపి రక్త బిందువులుగా నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులు వలె ఆయను. అంటే యేసు ప్రభు శరీరం మీద ఒక్క కొరడా దెబ్బ కూడా పడకముందే ఆయన శరీరంలోంచి రక్తం గారింది. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? యేసు ప్రభు కొరడా దెబ్బలు తిన్నప్పుడు రక్తం గారిందని వర్ణించుకుంటాం కదా. అస్సలు కొరడా దెబ్బ పడకముందే, ఇంకా వాళ్ళు రాకముందే రక్తం గారింది ఆయనకి. ఎంత వేదన పడితే రక్తనాళాలు చిట్లే. ఏముంది అంత బాధ యేసు ప్రభు శిలువలో? యేసు ప్రభు కంటే ముందు చాలామంది సిలువ ఎక్కారు, యేసు ప్రభు తర్వాత చాలామంది సిలువ ఎక్కారు. సిలువ అన్నది రోమా గవర్నమెంట్ విధించేటువంటి శిక్ష, మరణ శిక్ష. చాలామంది దేశద్రోహులు, ఆనాటి రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన అనేక మంది ఆ దేశద్రోహులు అనేక మంది సిలువనెక్కారు. ఎంతోమంది సిలువ ఎక్కించారు. ఎక్కువ మాట్లాడితే యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగలు సిలువ ఎక్కారు కదా. వాళ్ళకేమి రక్తనాళాలు చిట్లిపోయి రక్తం గారలేదు చెమటతో పాటు. మరి యేసు ప్రభుకు ఒక్కడికే ఎందుకు రక్తం గారిందంటే, యేసు ప్రభు తన దోషాన్ని బట్టి సిలువ ఎక్కటం వల్ల మొత్తం మానవ జాతి దోషాన్ని తన మీద వేసుకొని ఆయన సిలువను ఎక్కుతున్నాడు. యేసు ప్రభు భయపడుతున్నది రోమన్ గవర్నమెంట్ విధించేటువంటి శిక్ష కాదు. యేసు ప్రభు భయపడుతున్నది తన ఎదురుగా ఉన్నటువంటి దేవుని ఉగ్రతకి భయపడుతున్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనం ఎవరికి భయపడతాం? అందరికి భయపడతాం. చివరికి బొత్తింకు కూడా భయపడతాం. మనం భయపడింది ఎవరికి? దేవుడికి. ఎంత తమాషా చూడండి. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అని బైబిల్ చెప్తే, ఆయన ఒక్కరిని మినహాయించి ప్రతి ఒక్కరికి భయపడతాం. యేసు ప్రభు రోమన్ గవర్నమెంట్ విధించేటువంటి ఆ మరణ శిక్షకు భయపడి ఏడ్చటంలే, దేవుని ఉగ్రత ఒక పాత్రలో కుమ్మరించబడి మనకు అర్థమయ్యే భాషలో ఆ దేవుని ఉగ్రతను ఆయన ఒక్కడే భరించాలి. ఆ రోజు సొదొమ గొమొర్రా పాపం చేసింది. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఏ రూపంలో? అగ్నిగంధకాల రూపంలో. నేల మొలకలు కూడా మొలవడానికి భయపడ్డాయి. తర్వాత దేవుడికి ఎంత కోపం వస్తుందా? దేవుడికి ఎంత కోపం వస్తుందా? నోవహు కాలంలో మితిమీరిపోయారు. జలప్రలయంలో 1 సంవత్సరం పాటు ముంచేసాడేమి లేకుండా. ఎంత గజీతగాడైనా సంవత్సరం పాటు బ్రతుకుతాడు ఆ నేల మీద? సంవత్సరం పాటు ముంచేశాడు. అంత కోపం వస్తుంది ఆయనకి. యూదులు తిరుగుబాటు చేశారు. బబులోను రాజుని ఈల వేసి పిలిచాడు, రా ఇక్కడికి. సర్వనాశనం చేశాడు, నరికి చంపాడు, మందిరాన్ని ప్రాకారాలని కూలగొట్టి ధ్వంసం చేసి చెత్త కుప్పగా చేశాడు. అంత కోపం వస్తుంది దేవుడికి? వస్తుంది. ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజలు తిరుగుబాటు చేశారు. అష్షూరు రాజుని ఈలగొట్టి పిలిచాడు, మొత్తం అందరిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. యోదయ దేశం అంతటి మీద పడితే యోదయ దేశం భరించలేకపోయింది. ఇశ్రాయేలు 10 గోత్రాల మీద పడితే దేవుని ఉగ్రత వాళ్ళు భరించలేకపోయారు. దేవుని ఉగ్రత నోవ కాలంలో ఆ ప్రపంచం మీద పడితే వాళ్ళు అందరూ చచ్చిపోయారు. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాల రూపేణ కుమ్మరించబడితే ఒక్కడు బ్రతకల, నేల మొలకు కూడా మొలవడానికి భయపడింది. మరి మొత్తం మానవ జాతి పాపం ఒకే వ్యక్తి మీద కుమ్మరించబడితే ఎలా ఉంటుంది? అర్థమైందా? మొత్తం అందరి పాపాలు. యేసు ప్రభు చనిపోయింది 2000 సంవత్సరాల క్రితం. యుగాంతం వరకు పుట్టబోయే ప్రతి మానవుడి పాపాన్ని తన మీద వేసుకుంటే, ఆ పాప శిక్షను ఒక్కడే భరిస్తే ఆ దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది మనకు తెలియదు, యేసు ప్రభు తెలుసు. కనుక దాన్ని ఊహించుకొని ఆయన ఏడిస్తే రక్తనాళాలు పగిలిపోయి రక్తం కారింది, రక్తం చెమట్లాగా కారింది. అంత వేదన పడ్డాడని వైద్యుడైన లూకా ఆ డీటెయిల్ని కూడా తన సువార్తలో వ్రాస్తున్నాడు. యేసు ప్రభు అంతగా వేదన పడ్డాడు. కానీ కుంటివాడి కాళ్ళు ఇచ్చేటప్పుడు అంత వేదన పడలే ఆయన. కానీ గుడ్డివాడి కళ్ళు ఇచ్చేటప్పుడు అంత వేదన పడలే ఆయన. కానీ చనిపోయిన లాజర్ని 4వ రోజు పిలిచేటప్పుడు అసలు వేదన పడలే ఆయన. లాజరు వచ్చేసాయి అన్నాడు. ఆయన కష్టం లేదది. ఈ పక్షవాయువు కలిగిన వాడిని నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పడం సులభమా? నీ పాపాలు పోయాయని చెప్పడం సులభమా? మనకే సులభం. పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభం మనకి. ఎందుకని? ఎవడు కనిపిస్తాయి చెప్పు? అదే పక్షవాయువు కలిగిన వాడిని నీ పక్షవాయువు ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపో అంటే వాళ్ళు లేవలేదనుకో, మనల్ని పడుకోబెడతారు. కాబట్టి రెండోది బాగుందిగా,
నీ పాపాలు క్షమించబడ్డాయి బిడ్డ అంటే ఎవరికి కనపడదు. యేసు ప్రభుకి మొదటిది సులభం, నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోన్నది సులభం. ఏది కష్టం? నీ పాపాలు క్షమించబడ్డాయన్నది కష్టం. ఎంత కష్టం? సిలువనెక్కేంత కష్టం, సిలువ మీద ప్రాణం పెట్టేంత కష్టం. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది మూగవాడికి నాలుక ఇవ్వడానిక? కాదు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది కుంటివాడికి కాళ్ళు ఇవ్వడానిక? కాదు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది పెళ్లి కాని వాడికి పెళ్లి చేయడానిక? కాదు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది అప్పులతో సతమతమవుతున్న వారి కోసమా? కాదు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది దీర్ఘకాలిక కుదరని రోగాల కోసమా? కాదు. మరి ఎందుకు పెట్టాడు ఆయన సిలువలో ప్రాణం? పాపాలు క్షమించడానికి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు కాబట్టి కోళ్ళ ఎక్కువ, మేకలు ఎక్కువ, ఎడ్ల ఎక్కువ, పొట్టేళ్ళ ఎక్కువ, గొర్రెల ఎక్కువ రక్తం మానవుని పాపాన్ని తీసివేయలేకపోయింది కాబట్టి, పదే పదే పాపాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి కాబట్టి, శాశ్వతంగా పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే, దేవుని గొర్రె పిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చిందించబడితేనే పాప క్షమాపణ అని ఆయన సిలువెక్కితే, ఆ సిలువను మనం పక్కన పెట్టేసి కుదరని రోగమా అని అడుగుతున్నాం. ఎంత తమాషానో! ఏ రోగం కుదరకపోతే పరలోకం పోమా? బైబిల్లో చెప్పబడలేదా? లాజరుకి కురుపులు ఎక్కువై చచ్చిపోయాడు. నాకు తెలిసి ఎవరు తగలే ఆయన్ని, ఆ ముక్క వ్రాయబడలేదు. కానీ ఆయన సమాధి చేసినట్టు లేదు అక్కడ. కురుపులతో చచ్చిపోయాడు. ఎవడైనా సమాధి చేస్తాడా? ఎవడైనా పట్టుకుంటాడా? ధనవంతుడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారన్నది. కానీ బాడీ ఏమైంది ఇంతకీ డీటెయిల్ లేదు. అలాంటి దిక్కులేని సాగు చచ్చినా దేవదూతలు తీసుకుని వెళ్తారు అని చెప్పాడు యేసు ప్రభు. మనోళ్ళు ఏమన్నారు తెలుసా? కుదరని రోగమా? కుదరని రోగం అంటే ఏంటంటే పాపం. దిక్కులేని సాగు చచ్చినా పరలోకం వెళ్ళొచ్చు, దేవదూతలు వస్తారు, వాళ్ళకేం పట్టింపు లేదు. పోవాల్సిందేంటి? కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. వచ్చింది ఎందుకు? పక్షవాయువుతో. యేసుప్రభు అన్నదేంటి? నీ పాపాలు క్షమించబడ్డాయి. ఒకవేళ మనం ఉంటే అదెవరు అడిగారు? మేము వచ్చింది పక్షవాయువుతో. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం కలదని మీరు తెలుసుకోవాలని. ఎంతసేపు రోగాల కోసమే వస్తున్నారు మోసుకుని. పాపాలు క్షమించే అధికారం మనిషి కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలని చెప్పాను. వెంటనే అందరూ ఆయన పాదాల మీద పడి ప్రభువా పాపిని క్షమించి అన్నారా? ఒక్కడనలే, ఇప్పటికీ అనటంలే. అదొద్దు మాకు. మాకేం కావాలంటే పక్షవాయువు పోవాలి. ఆ రోజు ఆయన పాదాల మీద పడి ఒక ఆవిడ వచ్చింది. ఎవరు ఆవిడ? పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. పిలిచినటువంటి ఆ మారు మనసు అక్కర్లేని నీతిమంతుడు ఒక ఆయన ఉన్నాడు కదా, పరిసయ్యుడు. ఆయన అనుకుంటున్నాడు, ఇలాంటిదాన్ని ఎవరు లోపల రప్పించారు? ఇలాంటిది లోపలికి వస్తుంటే ఏం చేస్తున్నారా? ఎవరా గేట్ దగ్గర అనేటట్టు చూస్తున్నాడు ఈయన. ఒకవైపు యేసు ప్రభువుని చూస్తున్నాడు. అరే అనవసరంగా పిలిచానే. ఆ ముట్టుకుంటున్న ఆవిడ ఎవరో తెలియదు ఆయనకి. ఈయన ప్రవక్త అనుకున్నానే, మిస్ అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు, నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఆవిడకి అర్థమైంది ఆ మొక్క. మిగతా మేధావులకి ఎవరికి అర్థం కాలే. ఈరోజు నీకైనా అర్థమైందా? నాకైనా అర్థమైందా? యేసు ప్రభువు ఆ మట్టి కొట్టుకుపోయిన పాదాల మీద పడితేనే పాపాలు క్షమించబడితే, మరి మేకలు కొట్టించుకున్న పాదాల మీద పడి పాపాలు క్షమించమని వేడాలని ఎవరికి అర్థమైంది? ఈరోజు ఎంతసేపు ఏదో ఒక సమస్య నెత్తి మీద వేసుకొని ఆ సమస్య కోసమే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నామే. ఆయన మేకలు కొట్టించుకున్న పాదాల మీద పడి నా పాపాలు క్షమించు ప్రభు అని వేడుతున్న వాళ్ళు ఎవరు? పాస్టర్తో సహా కలిపి అడుగుతున్నారు. ఎక్కడ క్రైస్తవ్యం? అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త ఏంటి? ఈరోజు మనం వింటున్న చూస్తున్న సువార్త ఏంటి? అందుకే ముందు చెప్పాను, క్రైస్తవ్యం లాంటిది ఒకటి వచ్చింది. అది బైబిల్ దగ్గర పెట్టుకొని చూస్తేనే గుర్తుపడతాం. ఇది క్రైస్తవ్యం కాదు. లూకా గారు యేసు ప్రభు శరీరం మీద ఒక్క కొరడా దెబ్బ కూడా పడకముందే ఆయన శరీరం నుంచి రక్తం కారింది. ఎందుకంటే ఆయన దేవుని ఉగ్రతను మన పక్షాన భరించాడు. రోమీలో కొరడా కాదు భయంకరం, దేవుని ఉగ్రత. రోమీలు మహా అంటే ప్రాణం తీస్తారు. యేసుప్రభు అన్నాడు, మిమ్ములను చంపిన తర్వాత, దేహాన్ని చంపిన తర్వాత
మరేమీ చేయలేని వారికి భయపడకండి. రోమీలు ఏం చేస్తారు? దేహాన్ని చంపుతారు, తర్వాత ఏం చేస్తారు? నీట్గా పార్సిల్ చేసి ఇంటికి పంపిస్తారు, వాళ్ళ ఇంటికి. అంతేనా? దేహాన్ని చంపిన తర్వాత ఏం చేస్తామండి? ఒకసారి ప్రాణం పోయింది, ఒక 2000 బుల్లెట్ తన్ను కాలిస్తే ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. ఆ మొదటి బుల్లెట్ దిగేంత వరకే నొప్పి. తర్వాత 2000 బుల్లెట్లు దిగినా ఏమనుకోదు, చితి మీద పెట్టి కాల్చే ఏమనుకోదు. దేహమును చంపిన తర్వాత ఏమీ చేయలేని వారికి భయపడకండి. కానీ దేహమును ఆత్మను రెండింటిని నరకములో కాల్చగల వానికి మిక్కిలి భయపడండి. ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు దేవుడికి? దేవుడికి భయపడే వాళ్ళు ఎవరు? భయపడవలసిన దేవుడికి ఎవడు భయపడటంలే, భయపడాల్సిన అక్కర్లేనటువంటి అందరికి భయపడుతున్నాం. లోకా గారు ఆయన శరీరం మీద కొరడా దెబ్బ పడకముందే రక్తం గారింది. ఎందుకంటే దేవుని ఉగ్రతను మన పక్షాన భరించాడు ఆయన. ఆయన సువార్తలో ఆయన రాసుకుంటున్న అంశం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం నుంచి, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగుగా, ఏంటి నువ్వు యూదులకు రాజువా? నేను కదా రాజుని, నువ్వు రాజువా అంటే యేసు ప్రభు మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకంటే మిగతా కేసు పెట్టారు, మతపరంగా కేసు పెట్టారనుకో, మతపరంగా కేసు పెడితే వీక్గా ఉంటుంది, నిలవబడదు. అప్పుడు ఏం చేయాలి? దేశద్రోహం కేసు పెడితే రోమీలు అసలు ఉపేక్షించరు. మా ప్రభుత్వానికే వ్యతిరేకంగా బోధిస్తున్నాడా? కైసరుకు పన్నివద్దన్నాడా? అంటే కైసరు ప్రభుత్వాన్ని, అధికారాన్ని తిరస్కరిస్తున్నాడా? ఎలాంటి వాడు బ్రతకూడదు. దేశద్రోహం కేసు పెట్టారు. అప్పుడు పిలాతు పిలిపించి, ఏంటి నేను రాజునని చెప్పుకుంటున్నావాడిని, యూదులకు రాజువా? మరి నేనెవరిని, జోకర్నా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 34వ వచనం, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిదిరు కదా, నీవేమి చేసేది అని అడుగుగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగించబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు నేను. యేసు ప్రభు అన్నట్టు నువ్వు జోకరు వ్యాధులే, నువ్వు నిజంగా రాజువే, కాకపోతే నా రాజ్యం నీ రాజ్యం రెండు వేరు. నీది భూ సంబంధమైన రాజ్యం, నాది పర సంబంధమైన రాజ్యం. నేను రాజునే, కాకపోతే భూమి మీద రాజుని కాదు నేను. నా రాజ్యం పరలోక సంబంధమైంది. ఆ మొక్క దొంగకు అర్థమైంది. నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇప్పటికీ మనకు అర్థం కాలే కదా. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది అనగానే యేసు కాసేపులో నీవు చనిపోతావు, నేను చనిపోతాను, వీడు చనిపోతాం, అందరూ చచ్చిపోతాం, ఏదో ఒకరు చచ్చిపోతాం. అయితే నేను చచ్చిపోతే నేను దొంగను కాబట్టి, దోచుకునేవాడిని కాబట్టి, తిరుగుబాటుదారుని కాబట్టి నేను నరకానికి వెళ్తాను. అయితే నీవు చనిపోతే నీ రాజ్యంలోకి వస్తావు. అదే కదా పిలాతు దగ్గర అన్నావు, నా రాజ్యం యెహోవా సంబంధమైనది కాదు, పర సంబంధమైనది అన్నావు కదా. నీవు నీ రాజ్యంలోకి వస్తావు. అయితే నీ రాజ్యంలోకి నీవు ఎంటర్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత, నీ పక్కనే వేలాడిన నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఇమ్మీడియట్గా గ్రాంట్ చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగకు అర్థమైంది, ఈరోజు దైవజనుడికి అర్థం కాలే. దొంగకు అర్థమైంది, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈరోజు దైవజనుడికి అర్థం కాక భూ సంబంధమైన మేలును ప్రకటిస్తున్నారు యేసు ప్రభుని. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అదేంటి మనం క్రిస్టియన్స్ అని రాసుకుంటున్నామే సర్టిఫికెట్లో, అక్కడేం రాయాలి మనం? ఏం రాయాలి? రిలీజియన్ అన్న దగ్గర దౌర్భాగ్యులమే అని రాయాలి. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనం దౌర్భాగ్యం, మనుషులు అందరికంటే దౌర్భాగ్యం. అంటే దౌర్భాగ్యంలో కూడా PhD లెవెల్ అనమాట మనది, ఆ క్వాలిఫికేషన్. మామూలు దౌర్భాగ్యాలు కాదంట, మనుషులు అందరికంటే దౌర్భాగ్యం అంట. PhD, డబుల్ PhD ఇన్ దౌర్భాగ్యం. అంతేనా? యేసు ప్రభు పిలాతు ఎదురుగా నిలబడి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే, ఈరోజు క్రైస్తవ్యం ఈ లోక సంబంధమైన దాన్నే వెతకడానికి కదా యేసు ప్రభు నమ్ముకుంది.
ఇది క్రైస్తవ్యమా, దౌర్భాగ్యమా? యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది పరలోకంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళు భూమి మీద మారడానికి, అలాంటి వాళ్ళుగా తయారు కావడానికి. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నదని మనం ఎరుగుతాము. ఇక్కడ బ్రతుకుతున్నాం, కానీ మన సిటిజన్షిప్ ఎక్కడుంది తెలుసా? అక్కడుంది. నేను భూమి మీద ఉన్నాను, నాకు పరలోకంలో ఒక సిటిజన్షిప్ ఉంది. అమెరికా వాళ్ళు గ్రీన్ కార్డు ఇస్తారు కదా, అలా నాకు గ్రీన్ కార్డు ఉంది. అది మా ఇంట్లో సూట్ కేసులో లేదు, అది అక్కడుంది. యేసుప్రభు దగ్గర పెట్టుకో అన్నాడు. నేను మరణించగానే నా గ్రీన్ కార్డు నాకు ఇస్తాడు, పరలోకానికి సంబంధించింది. మరి నేను ఎలా బ్రతుకుతాను? అబద్ధం ఆడతానా, మోసం చేస్తానా, దొంగతనం చేస్తానా, వ్యభిచారం చేస్తానా, అన్యాయం చేస్తానా, బెంచ్ కింద చేతులు పెడతానా? ఎందుకని? నేను ఆల్రెడీ పరలోకంలో ఉన్నా. అదే బ్రతికే ఉన్నావు కదా, బ్రతికే భూమి మీదనే పరలోకాన్ని అనుభవిస్తున్నా. అది యేసుప్రభు చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే పాస్టర్ జాన్ పాల్ ఈ లోక సంబంధి కాదు అని అర్థం. మరి మీరు మీ ప్రార్థనలు మోకాళ్ళ నొప్పుల కోసమే కదా, మీ ప్రార్థనలు పెళ్లి కావాలనే కదా, మీ ప్రార్థనలు ఉద్యోగం రావాలనే కదా, మీ ప్రార్థనలు దయాల కోసమే కదా. మరి పరలోక సంబంధాలు ఎలా అవుతారు మీరు? పరలోకంలో మోకాళ్ళ నొప్పులు ఉంటాయా? పరలోకంలో పెళ్లి కాలేదు ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? పరలోకంలో అప్పులు ఉన్నాయని ఎవరైనా ప్రార్థన చేస్తారా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని పిలాతు ఎదురుగా యేసుప్రభు అన్నాడు. అంటే యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టింది ఈ లోక సంబంధంగా బ్రతికే వాళ్ళ కోసం కాదన్నమాట. ఈ లోకంలో పరలోక రాజ్య వారసులుగా బ్రతికే వాళ్ళ కోసం అన్నమాట. మరైతే ఎంతమంది పైనున్న వాటి కోసం బ్రతుకుతున్నాము, ఇంక్లూడింగ్ పాస్టర్తో సహా కలిపి? ఈరోజు దైవజనులతో సహా కలిపి పైనున్న వాటి కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? ఎక్కడున్నారు అలాంటి వాళ్ళు? పిలాతు ఎదురుగా యేసుప్రభు నిలబడి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పరలోక రాజ్యం అంటే అర్థం ఏమని? పరలోకంలో ఎలా ఉంటాము భూమి మీద అలాగే ఉంటాం. చనిపోయిన తర్వాత కొన్ని మిరాకిల్స్ జరిగి పరలోకానికి వెళ్ళం. మనం పరలోకంలో ఎలా ఉంటామో అలా భూమి మీద బ్రతికితేనే పరలోకానికి పోతాం. మనం ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ వస్తుందా? ఇక్కడే ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికాకు వెళ్ళాలన్నా అక్కడ అడుగుతారు, ఇంగ్లీష్లో మాట్లాడమంటారు. ఇంగ్లీష్లో టెస్టులు ఉంటాయి. ఊరకొండ బ్రదర్ కువైట్కి వెళ్తున్నారు కదా, అస్సలు వాళ్ళకి భాష రాదు, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నేర్చుకుంటున్నారు కదా అంటే, నేను చెప్తున్నది అమెరికాకు బానిసత్వం చేయడానికి పోరు, అమెరికాకి ఉద్యోగం చేయడానికి పోతారు. కాలు మీద కాలు వేసుకుని ఉద్యోగం చేయడానికి. కువైట్కి ఎందుకు వెళ్తారు తెలుసా? వాళ్ళకి విమ్ బార్ ఎలా వాడాలో తెలిస్తే సరిపోతుంది, అంతేనా? బాత్రూంలో బ్రష్లు ఉంటాయా? ఇది బానిసత్వం. దీనికి భాష అడగడు, క్వాలిఫికేషన్ అడగడు. కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉద్యోగం సంపాదించాలి అంటే నీకు లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్లో పాస్ కావాలి. అప్పుడే అక్కడ పిలుస్తారు అమెరికా వాళ్ళు. అవునా? నిజమేనా? మరి పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఇక్కడ పరలోకంలో ఎలా బ్రతకాలో అలా భూమి మీద బ్రతికితే కదా వాడు పరలోకం పోతాడు. మనం ఏమనుకుంటున్నాం? అత్తా కోడలకి ఎప్పుడు కీచులట్టే ఇంట్లో, కానీ అత్త చచ్చిపోయి పరలోకం పోతుంటుంది, కోడలు చచ్చిపోయి పరలోకం వెళ్తూ ఉంటుంది. తమాషా కదా ఇది. యేసుప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఈ లోక సంబంధంగా బ్రతికే వాళ్ళు నా రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాదు. మీరు పైనుండి పుట్టిన వారు కాబట్టి పైన వాటిని వెతకండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకండి అని పౌలు అన్నాడు. పైనున్న వాటిని వెతుకుతున్న వాళ్ళు ఎవరు? ఏ స్పీకర్ను పిలిపిస్తే ఎక్కువ మంది జనాభా వస్తారు, ఎక్కువ మంది జనాభా వస్తే ఎక్కువ కానుక వస్తుంది. వాటే క్యాలిక్యులేషన్. ఎలా తయారైపోయిందంటే క్రైస్తవం, మనం ఏ చర్చికి వెళ్తే ఏసీ ఉంటుంది, మన క్యాలిక్యులేషన్ మనకు ఉంటుంది, మనమే తక్కువ ఉన్నాం కదా కదా. మనం ఎక్కడికి వెళ్తే మనకు ఒక స్టేటస్ ఉంటుంది. విజయవాడ దగ్గర ఒక టెంపుల్, ఒక గుడి ఉంది, సతీష్ అన్న గుడి. ఆ గుడిలో ఫుల్ ఏసీ ఉంటుంది. ఇప్పుడు రేకుల కింద బాగా ఉక్కపోతుంది కదా. ఒక స్టేటస్ ఉండాలి మనకు కూడా. మనం కారు తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద పెట్టామనుకో, ఏం స్టేటస్ ఉంటుంది చెప్పు? అక్కడికి వెళ్తే అదొక స్టేటస్ ఉంటుంది. అక్కడ వాక్యం ఉంటుంది కదా. మాకు వాక్యం కావాలని ఎవడన్నాడు? మాకు కూడా వాక్యం వద్దు.
ఒక స్టేటస్ కావాలి, ఏసీ కావాలి. అక్కడికి వెళ్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. నా రాజ్యము ఈ లోక సంబంధమైన కాదు అని చెప్పాడు యేసు ప్రభు. అందుకు సిలువెక్కాడు ఆయన. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారో వాళ్ళు మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడాలి. అలా కడగబడినప్పుడు భూమి మీద ఉంటాం, కానీ భూ సంబంధమైన వ్యక్తులం కాదు. ఒకసారి కడగబడ్డామంటే అర్థం ఏమని? కడగబడ్డామంటే మిగతా వాళ్ళకి మనకి చీకటికి వెలుగుతో ఏమి సంబంధము, దుర్నీతికి నీతితో ఏమి సంబంధము, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, క్రీస్తుకు యెజబెలుతో సంబంధం ఏంటి, బెలియాలతో సంబంధం ఏంటి? ఎంత స్పష్టంగా ఉంది కదా. మీరు వెలుగు, మీరు ఉప్పు అని చెప్పాడు యేసు ప్రభు. మీరు వెలుగు లోకానికి, మీరు ఉప్పు. ఎక్కడుంది అలాంటి క్రైస్తవ్యం? యేసు ప్రభు సిలువను బట్టి మేము ఆల్రెడీ పరలోకంలో ఉన్నామనేటట్టుగా బ్రతికే క్రైస్తవ్యం ఎక్కడుంది? అపోస్తలులు ప్రకటించిన సువార్త ఏంటి? ఈరోజు మనం వింటున్న సువార్త ఏంటి? మొత్తం మారిపోయిన వ్యవహారం అంతా. అందుకే చెప్పాను, క్రైస్తవ్యం లాంటి ఒక మతం వచ్చింది, దాన్ని ఎవరు గుర్తించట్లేదు. అది బైబిల్ చదివిన వాడికి అర్థమవుతుంది. అందుకు పౌలు వాపోయాడు, బాధపడ్డాడు, హెచ్చరిక జారీ చేశాడు. మేము ప్రకటించని సువార్త ఇంకొకటి ఎవడైనా ప్రకటిస్తే వినకండి. మేము మీకు చెప్పనటువంటి ఆత్మ వస్తే మీరు నమ్మకండి. మేము ప్రకటించిన సువార్త చివరికి దేవదూత వచ్చి చెప్పినా సరే శాపగ్రస్తుడు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఎవరు ప్రకటించాడు పౌలు? సిలువ వేయబడిన క్రీస్తుని. మత్తయి ఎవరు ప్రకటించాడు? సిలువ వేయబడిన క్రీస్తుని. మార్కు గారు ఎవరిని ప్రకటించారు? సిలువ వేయబడిన క్రీస్తుని. లూకా గారు ఎవరిని ప్రకటించారు? సిలువ వేయబడిన క్రీస్తుని. యోహాన్ గారు ఎవరిని ప్రకటించారు? సిలువ వేయబడిన క్రీస్తుని. అపోస్తలుడైన పౌలు ఎవరిని ప్రకటించాడు? సిలువ వేయబడిన క్రీస్తుని. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మరణానికి నాకు సంబంధం ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతుడుగా లేకపోతే చచ్చితే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అందరం పాపులమే, ఏ భేదం లేదు, అందరం పాపులమే, అందరం పాపులమే. కాబట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదం లేదు, అందరం పాపులమే. అయితే నీ పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. మనం పాపులను ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అన్నది సువార్త. మనసులో ఉన్నావా? నీ దగ్గరకు వచ్చి అదే చెప్తాను. నీ రోగం కంటే పాపం ప్రమాదకరమైంది. రోగంతో వచ్చిన పరలోకం పోతావు, పాపంతో వస్తే నరకం పోతావు. నీ పాపం పోవాలంటే పశ్చాత్తపడు. ఏదో నువ్వు చర్చికి వచ్చి కూర్చుంటే అదే 10,000 అనేటట్టు కాదు. నువ్వు పశ్చాత్తపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రభువును వేడాలి, ప్రభువా క్షమించు అని వేడాలి. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నీ పశ్చాత్తాపాన్ని, నీ మారు మనసును అంగీకరించి అలా నువ్వు బాప్తీసం తీసుకుంటే నీవు రక్షించబడతావు. ఇది సువార్త. ఇలాంటి సువార్త ఉందా ఈరోజు? ఇప్పుడే ముట్టు నాయనా, ఇప్పుడే ముట్టు, బాగు చేయి అని సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడైనా ముట్టాడా? నీకు ముడుతున్నాయి కానీ ఆవిడని ముట్టాడు దేవుడు ఎప్పుడైనా? ఇదిగో టీవీ ఎదురు కూర్చున్న వాళ్ళని ఇప్పుడే ముట్టు నాయన అంటున్నావు. ఎప్పుడైనా ముట్టాడా? నీకు ముట్టడం కాకపోతే నీకు ముట్టాల్సిన సంవత్సరం పైగా బాగా ముడుతూనే ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడు ముట్టలే. రోగిష్టికి కానీ, ఆరోగ్యవంతుడికి కానీ, పేదవాడికి కానీ, ఉన్నవాడికి కానీ, వాడు ఎవడైనా సరే ఆదాము వరుసలో పుట్టిన ఎవడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి రావాల్సిందే. ఆ రక్తంలో కడగబడాల్సిందే. ఎలా కడగబడాలి? మారు మనసు, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపడుతూ ప్రభువా పాపిని క్షమించని గుండెలు బాదుకొని వేడితే అప్పుడు అంగీకరిస్తాడు. చేశాను పాపం, బాప్తీసం ఇచ్చేసేయి, సారీ, అది చల్లదు. ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం చాలక
రొమ్ములు కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించంటే అప్పుడు అంగీకరించాడు దేవుడు. ఆవిడ వచ్చి ఆయన పాదాలు తీసుకుని ఏం మాట్లాడలే, ఏడుస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్ళని తల వెడుకులో తుడుస్తూ ఉంది. ఒక్కసారి ఆ సీన్ చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఆ భాష యేసుప్రభువుకి అర్థమైంది. నీ విస్తార పాపాలను నేను క్షమించాను, ఎందుకంటే నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి. విస్తారంగా ఏడ్చావు, అలా నీ ప్రేమను చాటుకున్నావు, నీ విస్తార పాపాలు క్షమించాను. యేసుప్రభు మరణాన్ని అంగీకరించి తీరాలి, వేరే గత్యంతరం లేదు. నీకు రోగం ఉన్నా, నీకు పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు అడుక్కు తింటున్నా, నువ్వు ఏం చేస్తున్నా సరే యేసుప్రభు ప్రాణత్యాగాన్ని అంగీకరించాలి. ఎలాగంటే మారు మనసు పశ్చాత్తాపం ద్వారా వేడాలి, నన్ను క్షమించు ప్రభు అని. నీకేం కావాలని చెప్ప సువార్త. యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడని చెప్తుంది. నీకేం కావాలి, నీకేం కావాలి అడగ సువార్త. ఇదేం హోటల్ కాదు నీకేం కావాలి సార్ అని అడగడానికి. ఇది హాస్పిటల్. నోరు మూసుకొని పడుకో, ఆపరేషన్ చేస్తా అంతే. హోటల్కి హాస్పిటల్కి తేడా తెలుసా? హోటల్లో వెళ్ళగానే ఇంత పెద్ద బుక్ ఇస్తాడు, దాన్ని మెనూ అంటారు. నీ ఇష్టం, దేని మీద వేలు పెడితే ఐటమ్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే మెనూ ఉండదు. ఎక్కడ ఇంజక్షన్ వేయమంటారు ఉంటుందా? ఆప్షన్ ఉంటుందా? ఏ టాబ్లెట్ ఇమ్మంటారు, ఏ ఫ్లేవర్ ఇమ్మంటారు, ఎంతసేపు సెలైన్ వాడు పెట్టమంటారు, ఎంతసేపు ఆపరేషన్ చేయమంటారు, ఎక్కడ ఆపరేషన్ చేయమంటారు, ఎప్పుడు ఆపరేషన్ చేయమంటారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటాయా? ఇది హోటల్ కాదు క్రైస్తవం అంటే. నీకేం కావాలి అని అడగడానికి. ఇది హాస్పిటల్. నీ రోగం ముదిరిపోయింది, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా పడుకో, ఆపరేషన్ చేస్తా అంతే, లేకపోతే పోతావు. ఇది క్రైస్తవం అంటే, ఇది సువార్త అంటే. పాపం ఎక్కువైపోయింది, ఎప్పుడు తెచ్చినా నరకానికి వెళ్తావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల మీద సాగిలపడు, వేడు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను అంగీకరిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. తర్వాత అంతం వరకు పరలోకంలో ఉన్నట్టుగా నూతనంగా పరిశుద్ధంగా బ్రతుకు. మరలా కడగబడిన పంది బురదలో దొరినట్టుగా దొరలకు, కుక్క తన వాంతికి వెళ్ళినట్టుగా మరలా ఆ వాంతికి వెళ్ళకు. ఏ మాలిన్యాన్ని అంటించుకోకు. హృదయ శుద్ధి కలిగిన వాడే దేవుని చూస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ్డు. ఇది క్రైస్తవం అంటే, ఇది సువార్త అంటే. ఈరోజు మొత్తం మారిపోయింది. నీకేం కావాలని అడుగుతున్నారు. ఏ హోటల్ పెట్టావా మెను ఇవ్వడానికి? మత్తయి గారు చెప్పిన సువార్త, మార్కు గారు చెప్పిన సువార్త, లూకా గారు చెప్పిన సువార్త, యోహాన్ గారు చెప్పిన సువార్త, పౌలు గారు చెప్పిన సువార్త, అపోస్తలులు అందరూ చెప్పిన సువార్త అదే. ఎక్కడ ప్రారంభించినా యేసుప్రభు సిలువ దగ్గరకు వచ్చి ఆగారు. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే, ఆయన సిలువ ఎంత భయంకరం అంటే, ఆయన నీ కోసం ఎంత ఉగ్రతను భరించాడంటే, ఆయన ఈ భూ సంబంధమైన వ్యవహారాల నుంచి నిన్ను విడిపించి పర సంబంధమైన వ్యక్తిగా చేయడానికి నీ కోసం ప్రాణం పెట్టాడు అని స్థాపించడానికి వాళ్ళు సువార్తలు రాస్తే, పత్రికలు రాస్తే, ఈరోజు అదే సువార్త కుక్కలు చింపిన విస్తర్లాగా మారిపోయింది. ఎవడి పొట్టకూటి కోసం వాడొక కొత్త యేసుప్రభును తయారు చేసుకున్నాడు, వాడొక కొత్త సువార్తను సృష్టించుకున్నాడు. ఈ చర్చిలో పడుకుంటే అంటే 7 వారాలు నీకు ఏ రోగం పోతుందంట. ఎవరు చెప్పాడు నీకు ఇది? ఏ యేసుప్రభునా? ఈ కర్చిపు మీ ప్రార్థనలో పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడికి ప్రార్థన పెట్టాడు. ఎవడు చెప్పాడు యేసుప్రభుని? ఈ నూనె పూసుకుంటే మీకు కడుపు నొప్పి ఉంటే కడుపు మీద పూసుకోవాలంట, తలనొప్పి ఉంటే తలకు పూసుకోవాలంట. ఏ సువార్త ఇది? ఏ యేసుప్రభునా? 50 రోజులు ఉపవాస ప్రార్థనలు ఏకీభవిస్తానంట. పెళ్లి కాలంటే పెళ్ళి అయిపోయిందంట, విడాకులు వచ్చేసాయంట. ఏ యేసుప్రభువేనా? అయ్యగారు అలా ప్రార్థన చేస్తుంటే ఆ టీవీలో నుంచి అలా వేడి వచ్చి అలా తాకి ఒళ్ళంతా పులకించిపోయిందంట. ఏ యేసుప్రభువేనా? ఏ సువార్త ఇది? మత్తయి గారు చెప్పిన సువార్త ఏంటి? మార్కు గారు చెప్పిన సువార్త ఏంటి? యోహాన్ గారు, లూకా గారు, అపోస్తలులు చెప్పిన సువార్త ఏంటి? ఈరోజు మనం వింటున్న సువార్త ఏంటి? సువార్త చెత్త వార్త. ఇది చెత్త వార్త, దౌర్భాగ్యులుగా మార్చే వార్త ఈరోజు వినపడుతుంది. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమని ఆయన ఎంత బాధపడ్డాడో ఈరోజు లోకంతో పోటీపడి పాపాలు చేస్తున్నాం. ఎక్కువ మాట్లాడితే లోకంలో ఉన్న పెంటంతా అయితే నెత్తి మీద పెట్టుకోవడానికే యేసు ప్రభుని నమ్ముకున్నాం. అవునంటారా కాదంటారా? యేసు ప్రభు నా పాపాలు క్షమించు, నా పాపాల కోసం నేను సిలువలో ప్రాణం పెట్టావు అని ఎవడు అడుగుతున్నాడు?
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విమోచకుడు. మనల్ని విమోచించడానికి తన్ను తానే క్రయధనంగా. విమోచన అంటే ఇది బానిసలకి వర్తించేటువంటి భాష. ఒక వ్యక్తి తీరని అప్పు చేశాడు, వాడిని బానిసగా చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తిని విడిపించాలంటే, స్వాతంత్రాన్ని ఇవ్వాలంటే, ఆ వ్యక్తి మీద ఎంత డబ్బు ఉందో, ఎంత అప్పు ఉందో దాన్ని ఇంకొక వ్యక్తి కట్టాలి. అలా కట్టినప్పుడు ఆ వ్యక్తిని విడిపిస్తారు, విమోచన అంటారు, రెడీమ్ అంటారు. యేసు ప్రభు మనం ఎన్ని పాపాలు చేశామో ఆ పాపానికి ఎంత కట్టాలనో అంత కట్టాడు. నా మీదున్న ఆ క్రయధనాన్ని, నన్ను విడిపించడానికి కావాల్సిన క్రయధనాన్ని అంతటినీ కట్టాడు. ఎలా? ఆయన రక్తం చిందించడం ద్వారా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభు శిలువ మన విమోచన. ఇది వినపడుతుందా సువార్త సభల్లో? ఎలా చెప్తే ఎవరైనా వస్తారా సభకి? 10 మంది ఉంటారు. ఎంత పెద్ద పాస్టర్ వచ్చినా 10 మంది ఉంటారు. అందుకనే ఆ మొక్క చెప్పట్లే. ఎకరా స్టేజ్ వేసాం, 10 మంది వస్తే బాగుంటుంది. ఎవడేమన్నాడు నిన్ను? అసలు ఎవడేమన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి అంత మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం మన పాపాలకి సమాప్తి, శాంతి జరిగింది. యేసు ప్రభు శిలువలో మన పాపాలకి శాంతి జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి. మనం ఎవరమంట? విలువ పెట్టి కొనబడిన వారు. నన్ను యేసు ప్రభు కొన్నాడు. ఎలా? తన రక్తాన్ని చిందించి. ఇది నా మోకాళ్ళ నొప్పుల కంటే శుభవార్త. మోకాళ్ళ నొప్పులు పోతాయనే దానికంటే 1,000,000 రెట్లు శుభవార్త. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. అయితే మనం భక్తిహీనులమై ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, మనల్ని ఉగ్రత నుంచి తప్పించడానికి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. మనకు అర్థమైతే ఈ భూ సంబంధమైన సమస్యలుగానే అనిపించవు. ఇది సువార్త. యేసు ప్రభు శిలువ మన పాపానికి ఎలా సమాధానం. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం అన్నది ఎంత గొప్ప కార్యమో అర్థమైతే ఈ చిల్లర వాటిని సమస్యలుగా మనం అనుకోము. వయసు అయిపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, సహజసిద్ధమే. దుబారా ఖర్చు చేస్తే అప్పులు అవుతాయి, సహజం. శరీరంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే పిల్లలు పుట్టరు, సహజం. చదువుకునే సమయంలో కాలేజీ ఎగ్గొట్టి సినిమా థియేటర్ ఏమైనా తిరిగితే ఉద్యోగాలు రావు, సహజం. కుటుంబంలో సమస్యలు అంటే గయ్యాలి గంగమ్మని తెచ్చుకుంటే సమస్యలు కాబట్టి ఏముంటాయి, లేకపోతే త్రాగుడుపోతు భర్తను తెచ్చుకుంటే సమస్యలు కాబట్టి ఏముంటాయి. కాబట్టి అంత విలువైన గంభీరమైన ఆ గొప్పదైన యేసు ప్రభు శిలువను పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం బోధిస్తున్నామంటే ఇది సువార్త కాదు. ఆయన యేసు ప్రభు కాదు, అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు కాదు. నీకు కవల పిల్లలు పుట్టుండొచ్చు కాకనే కాదంటున్నా, కానీ బైబిల్లో ఉన్న యేసు ప్రభు కాదు ఆయన అని చెప్తున్నా. బైబిల్లో ప్రకటించబడిన సువార్త కాదు అని చెప్తున్నా. బైబిల్లో అపోస్తలులు ప్రకటించిన సువార్త మన పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువని పక్కన పెట్టి చూపించారు. మన పాపానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ ఎలా సమాధానమో చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ లేకపోతే మన గతి ఏంటి, నరకమే అని చెప్పారు. యేసు ప్రభు శిలువను గురించి చెప్పడమే సువార్త. ఈరోజు సువార్త ఏంటి? మనం వింటున్న సువార్త ఏంటి? విన్నటువంటి సువార్త ఏంటి? మనం ఏ యేసు ప్రభు నమ్ముతున్నాం? ఈ భూ సంబంధమైన మేలులతో మనల్ని నింపే యేసు ప్రభు నమ్ముతున్నామా? పర సంబంధమైన వ్యక్తులుగా మనల్ని చేయడానికి తను అప్పగించుకున్న యేసు ప్రభువును మనం నమ్ముతున్నామా? ప్రభువా నా పాపాలు క్షమించని మొరపెడుతున్నామా, లేకపోతే నా సమస్యను తీసివేయని మొరపెడుతున్నామా? ఏ యేసు ప్రభువును నమ్ముకున్నా, యేసు వార్త నమ్మాము. మరైతే అన్న మన సమస్యలు ఉన్నాయి కదా భూమి మీద, అవేలా
వాటిని గూర్చి అడగాల్సిన అక్కర కూడా లేదు. అవి అడగకముందే నాకు తెలుసు అన్నాడు యేసుప్రభు. వాటిని గూర్చి అడగకముందే మీ అక్కరేంటో నాకు తెలుసు అన్నాడు యేసుప్రభు. కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. నువ్వు ఎండలో వెళ్ళి నిలవబడితే నీడ కావాలి అని అడగాల్సిన అక్కర్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నీడ నీ వెంబడి వస్తుంది. నువ్వు నీళ్ళలో నిలబడుకుంటే నీడ కావాలని ఎంత మొరపెట్టినా నీడ రాదు. కాబట్టి మొదట ఆయన రాజ్యము ఆయన నీతి, అటు తర్వాత అడగమన్నాడా అడగకుండానే వస్తాయన్నాడా? అడగకుండానే వస్తాయి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి అన్ని జనులు చేసే పని అది, మీరు చేసే పని కాదు అది. మీరు అడక్కముందే నాకు తెలుసు. యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టింది మన చిన్న చిన్న వ్యవహారాలని సర్దుబాటు చేయడానికి కాదు. అతి పెద్ద సమస్య పాప సమస్య, ఏదేని తోట నుంచి మానవ జాతిని వెంబడించిన సమస్య. దానికోసం ప్రభువైన యేసుక్రీస్తు వారికి గెత్సేమనే తోటలో ఏడ్చాడు. ఏదేని తోట నుంచి ప్రారంభమైన పాప ఆ పర్యవసానాన్ని, ఆ దారుణాన్ని, ఆ చేదుని దారి నుంచి విడిపించడానికి గెత్సేమనే తోటలో తండ్రి సాధ్యమైతే అని ఏడ్చింది. రక్తం కారేందుకు ఏడ్చింది. దేనికంటే ఏదేని తోటలో ప్రారంభమైన ఆ పాపానికి పరిష్కారాన్ని వెతుకుతూ మనకిస్తూ ఆయన శిలువ మీద ప్రాణం పెట్టింది. ఆ చెట్టు మీద ఉన్న ఫలాన్ని తెంపి పాపిస్తులు అయ్యారు కాబట్టి, పాపాత్ములు అయిపోయారు కాబట్టి ఈ శిలువ మీద ఆయన వ్రేలాడవలసి వచ్చింది. అందుకే పేతురు అంటాడు, ఆయన మ్రాను మీద మన పాపాలను మోసుకున్నాడు. మ్రాను కాదు అది, కానీ మ్రానుతో ఎందుకు పోల్చాడు అంటే, ఆ రోజు ఆ చెట్టు మీద వేలాడుతున్న ఫలాన్ని తెంపితే ఏ పాపం వచ్చిందో, ఈరోజు ఈ చెట్టు మీద వేలాడుతున్న ఈ ఫలాన్ని తెంపుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ ఫలాన్ని తెంపుకుంటే ఆ పాపం మన జీవితం నుంచి పోతుంది. బైబిల్ చెప్పిన సువార్త వేరే, ఈరోజు మనకు వినబడుతున్న సువార్త వేరే. కాబట్టి ఆ రోజు హవ్వ మోసపోయినట్టుగా మనం మోసపోకుండా, ఆ క్రీస్తు సరళత నుండి, పరిశుద్ధత నుంచి తొలగిపోకుండా, ఒక్కడే పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించబడినటువంటి కన్యకలాగా, కన్యక అంటే చెరపబడకుండా ఉండేదాన్ని కన్యక అంటారు. ఇంకో సువార్త చేత, ఇంకో యేసు ప్రభు చేత, ఇంకో ఆత్మ చేత చెరపబడకుండా పవిత్రంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎదుర్కోవాలంటే ఈ నిజమైన సువార్తను మనం అంగీకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను అంగీకరించడమే నిజమైన సువార్త. ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రభువా నన్ను క్షమించని మొరపెట్టడమే నిజమైన సువార్తకి స్పందన.